హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డాండ్రఫ్ గురించి మాట్లాడుకుందాం. డాండ్రఫ్ గురించి కూడా మాట్లాడుకోవాలా అంటే మాట్లాడుకోవాలి. చాలామంది డాండ్రఫ్తో సఫర్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళకి మేజర్గా ఎందుకు డాండ్రఫ్ వచ్చింది, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, అంటే హెడ్ బాత్ చేస్తున్నాను బట్ స్టిల్ ఎందుకు వచ్చింది, దానికి రీజన్స్ తెలియదు. బట్ వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు, హెడ్ బాత్ చేస్తూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. కానీ అంటే ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటే మేబీ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి కదా. సో అందు గురించి నేను ఏదైతే దాంతో అంటే నాకు మేజర్గా డాండ్రఫ్ ప్రాబ్లం ఉండే దాన్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నా అనేది ఒక చిన్న వీడియో చేద్దామనేసి మీతో షేర్ చేసుకుందామని. నేను ఏదైతే మిస్టేక్స్ చేసినో ఇప్పుడు అవి చేయట్లేదు, కానీ మీరు కూడా ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మాత్రం కరెక్ట్ చేసుకుంటారు అన్న దాంతోనే ఈ వీడియో. అయితే టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మనకి డాండ్రఫ్ అనేది ఎందుకు ఫామ్ అవుతుందో ఒక 5 రీజన్స్ ఉంటాయి మెయిన్గా. 5 ఇయర్స్ చూద్దాం. హెయిర్ వాష్ రెగ్యులర్గా చేయాలి. సాల్ట్ వాటర్తో చేస్తే డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. హాట్ వాటర్తో చేస్తే డాండ్రఫ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అండ్ హెయిర్ వాష్ చేసినప్పుడు షాంపూ, కండిషనర్, సీరం ఏది ఉన్నా సరిగ్గా వాష్ చేయకపోతే డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. ఈ డాండ్రఫ్ ఫామ్ అవ్వడం వల్ల మనకి మేజర్గా మన లైఫ్కి ఎఫెక్ట్ అవి 2, ఒకటి హెయిర్ ఫాల్, ఇంకొకటి పింపుల్స్. హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా వెళ్ళిపోతుంది. స్కాల్ప్లో డస్ట్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ పింపుల్స్, ఈ ఫోర్ హెడ్ మీద మొత్తం పింపుల్స్, అప్పుడప్పుడు ఈ పార్ట్లో పింపుల్స్, లేకపోతే బ్యాక్ నెక్ మొత్తం పింపుల్స్ ఉంటాయి. బ్యాక్ నెక్ పింపుల్స్ ఉన్నాయంటే మీరు జస్ట్ ఖచ్చితంగా వరీ అవ్వాలి దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డాండ్రఫ్ ప్రాబ్లం అనేసి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యాక్నీ అనేది ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. అది ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా, ఆయిలీ స్కాల్ప్ అంటే డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ వల్ల పింపుల్స్, ఫోర్ హెడ్ మీద పింపుల్స్, బ్యాక్ నెక్ మీద పింపుల్స్, ఇవన్నీ అప్పుడప్పుడు షోల్డర్స్ మీద కూడా పింపుల్స్ వస్తాయి. సో వీటిని మనం ఎట్లా క్యూర్ చేసుకుందాం అంటే చిన్న చిన్నవే, అంటే ఎక్కువ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి అంత అవసరం లేదు, ఇంట్లోనే. సో ఫస్ట్ నా హెయిర్ గురించి మాట్లాడితే, నాది చాలా కర్లీ హెయిర్. అయితే నేను స్ట్రైటనింగ్ చేసేసుకుని వర్క్కి వెళ్తాను. ఒకప్పుడు నేను 5 డేస్కి ఒకసారి తలస్నానం చేసేదాన్ని, నిజంగా 5 డేస్కి. ఎందుకు అంటే నేను స్ట్రైటనింగ్, నాది ఇంత ఉంటుంది జుట్టు, నేను కర్లీ హెయిర్ అని. సో ఆ కర్లీ హెయిర్ ఉండడం వల్ల నేను కూర్చొని హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత ఇంత టైం పెట్టి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుని మళ్ళీ హెడ్ బాత్ చేయడం అంటే నా వల్ల ఏది కాదు. సో అందుకే నేను 5 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసేదాన్ని. అండ్ నాకు చాలా బద్ధకం. సో షాంపూ ఇంకా కండిషనర్ సరిగ్గా వాష్ చేసేదాన్ని. షాంపూ పెట్టుకొని మంచిగా వాష్ చేసేదాన్ని. కండిషనర్ పెట్టిన తర్వాత అది ఎందుకో నాకు సాఫ్ట్ సమ్మర్ ఇట్లా అనిపించేది. ప్రోడక్ట్ పోయింది అనుకునేదాన్ని, కానీ అస్సలు పోదంట. టైం టేకింగ్ ప్రాసెస్ అంట కండిషనర్ పెట్టుకున్నప్పుడు. అండ్ డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేదాన్ని. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, స్మోక్కి, డస్ట్కి, బయటకు వెళ్తే ఖచ్చితంగా డస్ట్ అనేది వస్తుంది. సో దానివల్ల మీరు ఆటోస్లో వెళ్ళినా కూడా డస్ట్ అనేది స్కాల్ప్ మీద పడుతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో అండ్ మేజర్గా మా ఇంట్లో చాలా సాల్ట్ వాటర్, దానివల్ల ప్లస్ హాట్ వాటర్తో నేను స్నానం చేస్తే, వేడి నీళ్ళు బాడీ మీద ఎట్లయితే పోసుకుంటామో స్కాల్ప్ మీద అస్సలు పోసుకోవద్దు, ఇది మాత్రం మర్చిపోవద్దు. స్కాల్ప్ మీద వాటర్ పోయడం వల్ల స్కాల్ప్ అనేది డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత స్కాల్ప్లో ఉన్న ఏవైతే పోర్స్ ఉంటాయో ఒక టైప్ ఆఫ్ ఆయిల్, అంటే మన స్కాల్ప్ని కొంచెం మాయిశ్చర్గా ఉంచడానికి ఆటోమేటిక్గా ఒక ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఆయిల్ కాస్తే ఎక్సెసివ్ ఆయిల్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. సో ఇవి మేజర్గా నేను చేసిన మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ని నేను మళ్ళీ ఎట్లా సరిదిద్దుకున్నానో చెప్తాను. ఇవన్నీ నేను ఆపేసినాను. ఇంకా ఇప్పుడు 3 డేస్కి ఒకసారి తల స్నానం చేస్తున్నాను, మైల్డ్ వాటరే వాడుతున్నాను. షాంపూ కూడా కొంచెం మైల్డ్గా చేసేసి ఇట్లా కలుపుకొని వాడుతున్నాను. షాంపూ ఇంకా కండిషనర్ కూడా నేను మంచిగా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ మొత్తం కట్టేసుకొని వెళ్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఫస్ట్ స్టెప్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తున్నాను. యాంటీ డాండ్రఫ్ షాంపూ అంటే మార్కెట్లోకి ఎన్నో ఉన్నాయి. సో మెయిన్ మీకు వచ్చింది ఏదైతే ఉందో ఆ షాంపూ మీకు అర్థమై ఉంటుంది.
ఇది ఇంకా ఇది షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ తీసుకొని పింక్ కలర్ ప్యాకెట్ని వాటర్లో వేసి మంచిగా కలిపి ఆ షాంపూని జస్ట్ స్కాల్ప్ మీద పెట్టుకునేదాన్ని. టవల్ వేసేసుకొని ఇట్లా స్కాల్ప్ మీద పెట్టి బాగా మసాజ్ చేసేసి జుట్టు మొత్తం తీసుకొని ఇక్కడ క్లిప్ పెట్టేసుకునేదాన్ని 10-15 మినిట్స్. ఆఫ్టర్ 10-15 మినిట్స్ వెళ్ళి నేను హెయిర్ వాష్ నార్మల్ మళ్ళీ షాంపూ వాడేదాన్ని కదా, దాంతోనే మంచిగా ఇట్లా ఆ ఉన్న దాంతోనే మొత్తం హెయిర్ వాష్ చేసేసి తర్వాత నేను ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానో ఆ షాంపూ యూజ్ చేసేదాన్ని. సో ఇట్లా దీనివల్ల నాకు డాండ్రఫ్ అనేది తగ్గింది. నెక్స్ట్ హెయిర్ వాష్ రెగ్యులర్గా చేయడం వల్ల తగ్గింది. నేను మళ్ళీ హీట్ది ఎక్కువ ఇస్తాను కదా, సో నాకు హీట్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది ఫామ్ అయ్యేది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసేసినాను. ఓకే, కర్లీ హెయిర్ ఉండడం కూడా చాలామంది కోరుకుంటారంట కర్లీ హెయిర్. సో అప్పుడప్పుడు చెల్తా అనేసి వెళ్ళిపోతున్నాను వర్క్కి. అండ్ 4th సాల్ట్ వాటర్కి ఇక నేను ఏం చేయలేను. నేను ఈ సాల్ట్ వాటర్కి ఏదైనా ప్యూరిఫైయర్ పెట్టిద్దామన్నా ఆ ప్యూరిఫైయర్ కూడా ఖరాబ్ అయిపోతుంది, అంత సాల్ట్ వాటర్. సో ఇట్లా చిన్న చిన్న వాటిని కొన్ని యాడ్ ఆన్స్ కొన్ని కరెక్ట్ చేసేసుకొని ఇప్పుడు డాండ్రఫ్ ఫ్రీ అయినాను. స్టిల్ ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ హెయిర్ వాష్ మంచిగా చేస్తే ఈ కొన్ని చిన్నవి పాటిస్తే మాత్రం డాండ్రఫ్ అనేది రాదు. ఒకవేళ మీరు కానీ ఎవరైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం కరెక్ట్ చేసుకుంటారు. ఐ హోప్ యూ పీపుల్ విల్ కరెక్ట్ దెమ్. అండ్ డాండ్రఫ్ ఆగిపోయింది, పింపుల్స్ కూడా ఆగిపోయినాయి, బ్యాక్ షోల్డర్స్ మీద పింపుల్స్ ఆగిపోయినాయి, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిందని అనిపించింది. మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా కంట్రోల్ అయింది. సో ఇది ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమైనా టాపిక్ కావాలంటే నాకు చెప్పండి, డెఫినెట్గా ఐమ్ గోయింగ్ టు షేర్. అంతే. సో చిన్నగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7 minutes అయిపోయింది. దీన్ని ఇంకా చూసి కట్గా చేసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చేసి నేను మీకు పెడతాను. సో ఈ వీడియోకి అయితే ఏంటంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో వస్తాను. ఒకవేళ అండ్ నార్మల్ డాండ్రఫ్ ఉండడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది కదా, ఇట్లా రాలిపోతూ ఉంటుందంట. సో ఆ వాళ్ళకు మాత్రం మీరు డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మాత్రం బెటర్. సో క్లినికల్గా ఏమన్నా అక్కడికి వెళ్ళి చేయించుకోవడము, వాళ్ళకి చూపెట్టి మెడిసిన్స్ వాడితేనే బెస్ట్. కానీ మీరు ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ మీరు ఎన్ని పెట్టినా అది పోదు ఇంకా, ఎందుకంటే అది చాలా స్టబన్ అంట. నేను విన్నాను, నేను ఇంతవరకు చూడలేదు. ఓకేనా. సో మరి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో అన్ని హెల్దీ ఈజీ సింపుల్ రెసిపీసే ఉంటాయి, డైట్ రెసిపీస్ ఉంటాయి, నా డైలీ వ్లాగ్స్ ఉంటాయి. ఇట్లనే నేను దేంతోనైతే గో త్రూ అయినానో ఆ టాపిక్స్కి సంబంధించినవి పెడుతూ ఉంటాను. ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి బాయ్, టేక్ కేర్.